ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక అబ్బాయి జాతకంలో అయినా అమ్మాయి జాతకంలో అయినా పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఏ గ్రహాల దశలు అంతర్దశలు వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, లేకపోతే పెళ్ళికి డిలే ఉంటుందా, అంటే 25 ఏళ్ళలోపు అయిపోతుందా, 20-30 ఏళ్ళలోపు అయిపోతుందా, లేకపోతే 35 ఏళ్ళ అలా అవుతుందా, లేట్ అవుతుందా అనే విషయం ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని తీసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే పెళ్లి వయసు అనేది 23, 24 ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి అక్కడి నుంచే చూడాలి. అంతే తప్ప 17 ఏళ్ల జాతకాన్ని 18 ఏళ్ల జాతకాన్ని ఇలా చూసి ఆ దశ వచ్చింది అంతర్దశ వచ్చేసిందని పెళ్ళి అయిపోతుంది అనేది అస్సలు కరెక్ట్ కాదు. వన్స్ సంబంధాలు స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకపోయినా పెళ్లి వయసు వచ్చినాక, అబ్బాయికి అయితే కనీసం 24 ఏళ్ళు 23 ఏళ్ళు వచ్చినాక ఇలా చూడాలి, అమ్మాయికి అయితే 22 అలా వచ్చిన కాడి నుంచి చూడాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ లగ్న చాట్న నవాంశ చాట్న అంటే లగ్న చార్టు ఖచ్చితంగా మన వరకు మనకు కొన్ని తెలియజేస్తుంది. ఏంటంటే పెళ్ళంటే ఏంటి, ఇంకో వ్యక్తితో మనం మింగిల్ అవ్వడం. అయితే ఇక్కడ ఈ లగ్న చాట్లో దశలు అంతర్దశలను బట్టి ఇంకో వ్యక్తి మన లైఫ్లోకి ఎలా వస్తాడు, ఫస్ట్ సెక్సువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది లగ్న చాట్లో ఎక్కువ తెలిసిపోతుంది. ఈ రోజుల్లో ఈ విషయాలు చాలా ఈజీ అయిపోయినాయి కాబట్టి. అందుకని మీకు వచ్చే సంవత్సరం పెళ్ళయిద్ది, లేకపోతే వచ్చే సంవత్సరం పెళ్ళయిద్దన్న అప్పుడు ఒక 2-3 ఏళ్ళు అవదంటే ఏంటంటే అప్పుడు మీరు ఈ బాండింగ్ అనేది ఒక వ్యక్తితో కలవడం, అతనితో షేరింగ్ అనేది ఉండడం అనేది ఈ టైంలో జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా బర్త్ చార్ట్లో తెలుస్తాయి అన్నమాట. మనకి బర్త్ చార్ట్లో 1, 2, 4, 7, 11 స్థానాల అధిపతులను రాసుకుని 1, 2, 4, 7, 11 స్థానాల అధిపతులను రాసుకుని వాళ్ళ యొక్క దశ అంతర్దశ వస్తే, లేకపోతే విశ్వంతరి దశ కూడా ఉంటుంది. 3 దశలు తీసుకుంటే ఈజీ అనమాట. ఇది ఆ విశ్వంతరి దశ 3 దశ అంతర్దశ ప్రత్యంతర్దశ అంటారు. ఈ 3 దశలు రాసుకుంటే ఈజీగా మనం రిలేషన్లోకి వెళ్ళేది ఎప్పుడు, రిలేషన్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈజీగా తెలుస్తాయి అన్నమాట. అయితే ఈ లగ్న చార్ట్లో ఉన్నట్టుగా పెళ్ళి అవదా అంటే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటి, ఇప్పుడు ఎవరైతే 1, 2, 4, 7, 11 స్థానాధిపతులు దశలు అంతర్దశలు వచ్చినప్పుడు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ అవ్వకపోయినా రిలేషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే కరెక్ట్గా పెళ్ళి ఎప్పుడు అవుతుందని తెలుసుకోవాలంటే మాత్రం నవాంశ చార్ట్ చూడాలి. నవాంశ చార్ట్ అనేది పర్ఫెక్ట్గా చెప్తుంది. పెళ్ళి, సక్సెస్, హ్యాపీనెస్ ఈ 3 నవాంశ చార్ట్లో ఉంటాయి. మనం ఎంత హ్యాపీగా ఉంటాం లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ కానీ 25 ఏళ్ల తర్వాత కానీ, లేదా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేది నవాంశ చార్ట్ చక్కగా చెప్తుంది. అయితే నవాంశ చార్ట్ని ఎలా చూడాలి, ఈ భర్త చార్ట్లో సప్తమ స్థానాధిపతి ఎవరో చూడాలి. ఆ సప్తమ స్థానాధిపతి నవాంశ చార్ట్లో ఎక్కడున్నాడో చూడాలి. అయితే ఆ నవాంశ చార్ట్లో ఈ సప్తమ స్థానాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో కూడా చూడాలి. ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి ఎవరో చూసుకోవాలి. ఆ నక్షత్రాధిపతి యొక్క ఇప్పుడు 3 దశలు అంటున్నాను కదా, 3వ దశ నెల 45 రోజులకు ఒకసారి మారుతుంది. ఆ 3వ దశ విశ్వంతరి దశ లేకపోతే ప్రత్యంతర దశ అంటారు. ఆ దశలో వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఈ 2 నెలల పెళ్ళయిద్దని చెప్పవచ్చు. లేకపోతే అంతర్దశలో వస్తే మాత్రం అది 2 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా మ్యారేజ్ అయిద్దని చెప్పవచ్చు. అంటే అంతర్దశ ప్రత్యంతర దశలో ఆ గ్రహాలు వచ్చినప్పుడు, ఏదైతే ఈ సప్తమాధిపతి నవాంశ చార్ట్లో ఉండి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతి దశ అంతర్దశ 2 వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అది వచ్చిన మ్యారేజ్ అవ్వట్లేదంటే అక్కడ రాహుతో కలిసి ఉండడం, ఏది మన నవాంశ చాట్లో, మన లగ్న చాట్లో ఉన్న సప్తమాధిపతి నవాంశ చాట్లో రాహుతో కలిసి ఉన్న, కేతువుతో కలిసి ఉన్న, లేదా శుక్రుడు అయ్యి, మనకి ఇక్కడ సప్తమాధిపతి శుక్రుడు అయ్యి అక్కడ శుక్రుడు వెళ్ళి కుజుడు రవి ఇలా పాపగ్రహాలతో కలిసి ఉండడం, ఇలా చేస్తే మాత్రం కొంతవరకు మ్యారేజ్ అనేది ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాలామందికి మ్యారేజ్ అనేది 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి అవ్వట్లేదంటే మాత్రం భర్త చాట్లో కాదు, నవాంశ చాటులో రాహువు చంద్రుడు 6లో ఉన్న, 7లో ఉన్న, 8లో ఉన్న, 12లో ఉన్న రాహువు చంద్రుడు ఈ 4 స్థానాల్లో మళ్ళీ చాలా క్లోజ్ కంజంక్షన్ అనమాట. ఎంత ఒక 10 డిగ్రీల లోపు, 7 డిగ్రీలు 8 డిగ్రీల లోపు ఉన్నా సరే మ్యారేజ్ అనేది చాలా వరకు, ఇంత పాత వీడియోలో కూడా చెప్పాను, వీళ్ళకి వడపోతలు ఎక్కువ ఉంటాయి. మన క్యాస్ట్, ఆ క్యాస్ట్లో మళ్ళీ స్థాయిలు, లేకపోతే తెల్లగొన్నారు నల్లగొన్నారు, కుటుంబం బాగలేదు, తండ్రి ఏమో తాగుతాడు,
ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటివి ఉండి కూడా వీళ్ళు మ్యారేజ్ని బాగా పోస్ట్పోన్ చేస్తారు. వీళ్ళకి పెళ్లి కన్నా మిగతా వ్యవహారాల మీద వ్యామోహాలు ఎక్కువ ఉండడం వలన ఇంటెన్షనల్గా వాటిని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా డీటెయిల్డ్గా నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని తెలుసుకోవాలంటే మాత్రం మీరు కాంటాక్ట్ చేయడం మంచిది.